రాజస్థాన్ జైపూర్లో ఓ సంచలన హత్య జరిగింది. చేయించింది ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. క్లైమాక్స్ వరకు కూడా అది ట్విస్టు. ఇక హత్య చేసింది ఎవరు అనంటే కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ భోగమేడిని. ఈ నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. లైవ్ సీసీ కెమెరాల కిందే హంతకులు కర్ణిసేనాని అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ను కాల్చి చంపారు. ఎంతలా అంటే తమతో వచ్చిన నవీన్ షెకావత్ను కూడా అక్కడే కాల్చి చంపారు హంతకులు. అసలెందుకు కర్ణిసేన అధ్యక్షుడిని చంపారు? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దాత్రి. మీరు చూస్తున్నారు దాత్రి డైరీస్ యూట్యూబ్ ఛానల్. నా ఎఫర్ట్స్ కనుక నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కర్ణిసేన అధ్యక్షుడు సుఖదేవ్ మనందరికీ పద్మావత్ సినిమా టైంలో తెలుసు. ఎలా అంటే తమ యువరాణిని అంటే రాజ్పుత్ రాణిని అవమానించేలా సినిమా తీశారని, బహిష్కరించాలని పిలుపునిచ్చాడు ఈ సుఖదేవ్. అంతేకాదు ఏకంగా పద్మావత్ హీరో రణ్వీర్ సింగ్తో పాటు దీపికా పదుకొణెపై కూడా దాడులు చేయాలని హెచ్చరించాడు. ఇక దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీని అయితే చంపేస్తానన్నాడు. పౌరుషానికి మా రాజ్పుత్ రాణులు పెట్టింది పేరు. అలాంటి రాణిపై సినిమా తీసి అశ్లీలంగా చూపిస్తావా అంటూ భయపెట్టేశాడు. రాజస్థాన్లో సినిమా నడవకున్న మిగతా ప్రాంతాల్లో విడుదలైంది, సూపర్ హిట్ అయింది. ఇక అక్కడి నుంచి దందాలు మామూలే. రాజకీయ పలుకుబడి పెంచుకొని వ్యవహారాలు నడుపుతూ ఉండేవాడు. కానీ ఇలాంటి సుఖదేవ్ను ముగ్గురు హంతకులు కారులో, ఆ తర్వాత బస్సులో వచ్చారు. ఓ స్థానిక లాడ్జిలో దిగి డైరెక్ట్గా సుఖదేవ్ ఇంటికి వచ్చి సోఫాలో కూర్చున్న అతన్ని హత్య చేశారు. అయితే చంపిన వారిని వీడియో ఆధారంగా పోలీసులు గుర్తించారు. హంతకుల పేర్లు నితిన్ ఫౌజీ, రోహిత్ రాథోడ్. అయితే వీరితో పాటు మరో వ్యక్తి వచ్చాడు. అతని పేరు నవీన్ షెకావత్. ఇతన్ని కూడా కాల్చి చంపారు. అది కూడా సుఖదేవ్ ఇంట్లోనే. ఎందుకంటే ఈ సుఖదేవ్ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వద్దు, మనం పారిపోదాం, దొరికితే మనల్ని పోలీసులు కాల్చి చంపుతారు, ఇతను ఒక పెద్ద నాయకుడని వారికి అడ్డుపడ్డాడట. అందుకే ఇద్దరు కనుసైగ చేసుకొని తన స్నేహితుడైన నవీన్ షెకావత్ను కూడా అక్కడికక్కడే చంపేసి పారిపోయారు. అయితే వీరు పారిపోయేందుకు ఉద్ధవ్ సింగ్ బయట ఉండి వారికి సహకరించాడు. ఈ నితిన్ ఫౌజీ, రోహిత్లు హర్యానాలోని మహేంద్రగర్కు చెందినవారు. ఈ సుఖదేవ్ను చంపిన తర్వాత ఆటోలో రేవారి రైల్వే స్టేషన్ను చేరుకున్నారు. అక్కడ ఉద్ధవ్ వారిని ట్రైన్లో ఎక్కించాడు. కానీ తను మరో ట్రైన్ ఎక్కి వెళ్ళాడు. ఆ రైలు హిస్సార్కు వెళ్తుంది. అయితే వీరు హత్య చేశాక కూడా వీరి ఫోన్లు యథేచ్ఛగా వాడుతూనే ఉన్నారు. ఎందుకంటే తమ ఫోన్ నంబర్లు దొరికితే పోలీసులు ట్రాక్ చేసేసరికి దేశం దాటిపోవాలనేది వారి ప్లాన్. అయితే ఈ నితిన్, రోహిత్లు మనాలికి వెళ్ళారు. అక్కడ 2 రోజుల పాటు ఉన్నారు. ఆ తర్వాత ఈ ఉద్ధమ్ కోరిక మేరకు చండీగఢ్ వచ్చారు. అక్కడ హోటల్ కమలా ప్యాలెస్లో దిగారు. అయితే అప్పటికే రాజస్థాన్, హర్యానా పోలీసులు వెంటాడుతూ ఉన్నారు. అక్కడే ఓ సడన్ ట్విస్ట్ జరిగింది. ఓ హత్య కేసు విషయంలో ఢిల్లీ ఇంటెలిజెన్స్ పోలీసులు హోటల్ కమలా ప్యాలెస్లో మకాం వేశారు. అక్కడ హంతకులైన నితిన్, రోహిత్లు ఉన్నట్లు గుర్తించారు. లాబీలో వారి ముందు నుంచే నడుచుకుంటూ వెళ్లారు. అప్పటికే వీరి ఫోటోలు వారికి చేరాయి. వెంటనే రాజస్థాన్ పోలీసులకు సమాచారం పంపించారు. ఆ పోలీసులు అప్పటికే చండీగఢ్లోని పలు హోటల్స్లో వెతుకుతున్నారు. అప్పటి వరకు వారి ఫోన్లు ఆన్లోనే ఉన్నాయి. కానీ సడన్గా స్విచ్ ఆఫ్ చేసేశారు. అయితే ఢిల్లీ పోలీసులు ఉప్పందించడంతో రాజస్థాన్ పోలీసులు నితిన్, రోహిత్లను గదిలోనే పట్టేసుకున్నారు. అయితే బయటికి వెళ్ళిన ఉత్తమ్ మాత్రం కొద్దిలో తప్పించుకున్నాడు. కాకపోతే అతన్ని కూడా జైపూర్లో పట్టుకున్నారు పోలీసులు. వీరిని అలా అరెస్ట్ చేయగానే ఈ హత్యను లండన్కు చెందిన రోహిత్ గోదారే అనే గ్యాంగ్స్టర్ తామే చంపామని ఫేస్బుక్ లైవ్లో ప్రకటించాడు. అలాగే పోలీసులు అరెస్ట్ చేసిన రోహిత్ 2 కేసుల్లో నిందితుడు. ఓ బాలికపై అత్యాచారం చేసి పోక్సో కేసు ఎదుర్కొన్నాడు. ఈ మధ్య బెయిల్ మీద వచ్చాడు. మరో హత్య కేసులో కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇక మరో నిందితుడు కూడా 2 హత్యల్లో నిందితుడు. అందుకే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసు విచారణలో ఇన్వాల్వ్ అయ్యారు. అసలు ఈ హత్య చేయడానికి ఈ రోహిత్, నితిన్లను రిక్రూట్ చేసింది వీరేందర్ చరణ్ అనే గ్యాంగ్స్టర్. ఇతనేమో లండన్లో ఉండే రోహిత్ కోదారాకి అనుచరుడు. లండన్లో ఉన్న రోహిత్ కోసం రాజస్థాన్లో నేరాలు చేస్తూ ఉంటాడు. ఇతనికి పేరు మోసిన తిహార్ జైల్లో ఉన్న లారెన్స్ పిష్వా ఆశీస్సులు ఉన్నాయి. అలాగే కెనడాలో ఉన్న మరో గ్యాంగ్స్టర్ గోల్డ్
గోల్డీ బ్రా ఆశీస్సులు కూడా ఉన్నాయి. దీంతో ఈ వీరేందర్ చరణ్ చెలరేగిపోతూ ఉంటాడు. తనకి ఎదురే లేదు అన్నది తన ధీమా. ఇక లండన్లో ఉన్న మరో గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా ఎలాగైనా సరే కర్ణిసేనాని చంపాలని టార్గెట్ ఇచ్చాడు. దీంతో ఈ హై రిస్క్ కిల్లింగ్స్కు పాత వాళ్ళను పంపితే పోలీసులు పట్టుకుంటారని వీరేందర్ కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకున్నాడు. వాళ్లే ఈ రోహిత్, నితిన్. ఎందుకంటే జైపూర్లో గ్యాంగ్స్టర్ లేదా వారి అనుచరులు బహిరంగంగా తిరిగితే వెంటనే అండర్ కవర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు, యాంటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎవరినైనా పట్టుకునే ఛాన్స్ ఉంది. అందుకే హర్యానాకు చెందిన వీరిని ఓన్లీ ఢిల్లీలోనే కేసులు ఉన్నాయి. అందుకే తెలిసిన ఉత్తమ్ సింగ్ ద్వారా రోహిత్, నితిన్, నవీన్ షెకావత్ను రిక్రూట్ చేసుకున్నారు. కాకపోతే నవీన్ తీరా టార్గెట్ దగ్గరికి వెళ్ళాక గందరగోళం చేయడంతో అతన్ని కూడా కాల్చి చంపేశారు. ఇంత పెద్ద కర్ణిసేన నాయకుడిని చంపినందుకు కేవలం మనిషికి 50,000 మాత్రమే ఇస్తామని చెప్పారట. అందుకు సరేనన్నారు కూడా. ఎందుకంటే వీరిని కెనడా పంపిస్తామని హామీ ఇచ్చాడు వీరేందర్ చరణ్. అక్కడ గ్యాంగ్లా పనిచేస్తూ హాయిగా లైఫ్ లీడ్ చేయొచ్చు, డబ్బులు కూడా బాగా సంపాదించి సెటిల్ కావచ్చు అని చెప్పాడు. నిజంగానే వారికి నకిలీ పాస్పోర్ట్స్ని మరియు డాక్యుమెంట్స్ని కూడా సిద్ధం చేశాడు. కానీ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలో ఢిల్లీ అండర్ కవర్ క్రైమ్ పోలీసులు ఉన్న హోటల్లోనే దిగి వీరు ముగ్గురు దొరికిపోయారు. అయితే అసలు ఎందుకు చంపారు అనేది ఇక్కడ రాజస్థాన్లో ఉన్న ప్రధాన చర్చ. ఎందుకంటే చనిపోయింది రాజ్పుత్ నాయకుడు. రాజ్పుతుల కోసం ప్రాణం ఇచ్చే నాయకుడని పేరున్న నేత. పైగా రాజకీయ పలుకుబడి ఎక్కువ. ఈయన ఎవరికి ఓటు వేయాలంటే అటు వేస్తారు రాజ్పుత్ యువత. తమకు తాము అగ్రకులం అనే పేరు. ఇంకా చెప్పాలంటే విపరీతమైన కులగజ్జి. సరే, మరి ఇతన్ని చంపింది కూడా రాజ్పుత్ గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా. ఇతను కెనడా నుంచి లండన్కు, లండన్ నుంచి కెనడాకు, ఇతర దేశాలకు కూడా తిరుగుతూ ఉంటాడు. అయితే ఒక రాజ్పుత్ నాయకుడిని రాజ్పుత్ గ్యాంగ్స్టర్ ఎందుకు చంపాడు అని పోలీసులు విచారణ చేయగా ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. ఆ వెనుకున్న అసలు హంతకుడు ఎవరో చూద్దాం. ఆ స్టోరీ ఏంటంటే, కొన్నాళ్ల క్రితం ఆనంద్ పాల్ సింగ్ అనే గ్యాంగ్స్టర్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అతను పేరు మోసిన గ్యాంగ్స్టర్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. కానీ రాజ్పుత్ వర్సెస్ చాట్ పంచాయత్గా మారడంతో ఇద్దరిని దారుణంగా తన అనుచరులతో నరికి చంపాడు ఈ ఆనంద్ పాల్ సింగ్. అది కూడా 2014లో బెక్సార్ జైల్లో చంపారు. తన ప్రత్యర్థుల కోసం జైలుకెళ్లి మరీ చంపాడు. అందుకు జైలు అధికారులు మద్దతు కూడా ఉందని అనుమానం. జైలు అధికారులు చెప్పినా కూడా ప్రత్యర్థులు భయపడలేదు. ప్రత్యేకమైన సెల్లో కూడా దాక్కోలేదు. మనం సినిమాల్లో చూసినట్టుగా తినే ప్లేట్ను రెండుగా విరిచి కత్తిలా చేసి వారి గొంతులో పొడిచి చంపాడు. కొన ప్రాణాలతో ఉన్నా సరే వెంటాడి చంపాడు. దీంతో ఆనంద్ పాల్ సింగ్ పేరు రాజ్పుత్లలో మారుమోగింది. చాట్ గ్యాంగ్స్టర్కు పెద్ద మొగుడొచ్చాడన్నారు. రాజకీయ పలుకుబడితో అతన్ని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చారు. బెయిల్ మీద బయటకు రాగానే పెద్ద గ్యాంగ్ను ఏర్పాటు చేశాడు. ఇతని గ్యాంగ్ పేరు షెకావతి గ్యాంగ్. కేవలం 30 ఏళ్లకే రాజస్థాన్ను వణికించే గ్యాంగ్స్టర్ అయ్యాడు. అంతేకాదు, ఇతను బాడీకి యూత్ ఫిదా అవుతారు. వెరైటీగా ఉండే జుట్టుతో జిమ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేవాడు. అతన్ని రాజ్పుత్ యువత ఫాలో అయ్యేది. జాట్ గ్యాంగులను ఉచ్చపోయించిన గ్యాంగ్ లీడర్గా గర్వంగా ఫీల్ అయ్యారు. అంతెందుకు, కులగజ్జి ఉన్న యువత అయితే ఆనంద్ పాల్ సింగ్ను డీపీలుగా పెట్టుకునేవారు. తమ షాపుల్లో, ఇళ్లల్లో కూడా పెట్టుకునేవారు. మొత్తానికి 40 ఏళ్లకే రాజ్పుత్ నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇతనికి కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్కు మంచి రిలేషన్ ఉండేది. ఇద్దరూ కలిసి రాజ్పుత్తుల కుల సమావేశాలకు హాజరయ్యేవారు. అయితే జాట్ కుల గ్యాంగ్స్టర్లు చాలా బలంగా ఉండేవారు. అయినా కూడా ఎదిరించేవాడు ఆనంద్ పాల్ సింగ్. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాడు ఆనంద్ పాల్. ఉడుకు రక్తంతో పోలీసులను కూడా హెచ్చరించేవాడు. ఎంతలా అంటే ఐపీఎస్లకు సైతం ధమ్కీలు ఇచ్చేవాడు. దీంతో ఈ విషయాన్ని కాస్త సీఎంకు చేరవేశారు. దీంతో వేసేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం. ఒక రోజున స్టార్ హోటల్ గదికి వచ్చిన ఆనంద్ పాల్ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తుపాకీ చూపించి ఎత్తుకెళ్లారనే వార్త బయటకొచ్చింది. కానీ అదే రోజు రాత్రి
జైపూర్ సిటీ అవుట్స్కట్స్లో ఎన్కౌంటర్ అయ్యాడు. దీనిపై రాజ్పుత్లు ధర్నాలు కూడా చేశారు. అయితే ఈ కర్ణిసేన అధ్యక్షుడిగా ఉన్న సుఖదేవ్ ఈ విషయాన్ని లైట్ తీసుకున్నాడు. ఆనంద్ పాల్ చనిపోయినా పట్టించుకోలేదు. 1-2 ఆందోళనలు చేశాడు. ఫేక్ ఎన్కౌంటర్లో ఆనంద్ పాల్ను చంపారని హంగామా చేశారు. ఆ తర్వాత ఆనంద్ పాల్ను చిన్నగా మరిచేలా చేశాడు. వాస్తవానికి ఈ కర్ణిసేన అధ్యక్షుడి కంటే కూడా ఆనంద్ పాల్కు గొప్ప పేరు ఉండేది. అది సుఖదేవ్కు నచ్చేది కాదు. అందుకే చనిపోయినా పట్టించుకోలేదనే పేరు ఉంది. ఇక జాట్ గ్యాంగ్స్టర్కి ఆనంద్ పాల్ చనిపోగానే పండగ చేసుకున్నారు. అయితే ఆనంద్ పాల్ పేరట ఈ సుఖదేవ్ కోట్లు వసూలు చేశాడు. ఎలా అంటే అతని పేరుతో సేవ చేస్తామని సుఖదేవ్ ప్రకటించాడు. కానీ వాటిని సొంతానికి వాడుకున్నాడని ఇతని మీద రాజ్పుత్ గ్యాంగ్స్టర్కి కోపంగా ఉండేది. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు కూడా. దీంతో రాజ్పుత్ ప్రైడ్ ఆనంద్ పాల్ సింగ్ చనిపోయిన తర్వాత కూడా మోసం చేస్తున్నారని రగిలిపోయారు. ఇక్కడే సుఖదేవ్ను లండన్లో ఉన్న రోహిత్ గోదారా చంపేందుకు ప్లాన్ చేశాడు. మరి ఈ రోహిత్ గోదారాకు ఏం సంబంధం? అదేంటి అంటే చనిపోయిన ఆనంద్ పాల్ సింగ్ కూతురు ఈ హత్యకు కారణమని కొత్త కథ బయటకు. ఆనంద్ పాల్ కూతురు లండన్లో ఉన్న రోహిత్తో సన్నిహితంగా ఉంటుందట. కేవలం 21 ఏళ్ల యువతి సదరు గ్యాంగ్స్టర్ రోహిత్తో ఆక్రమణ పెట్టుకుంది. అది కూడా ఎందుకో తెలుసా? ఈ కర్ణిసేన అధ్యక్షుడైన సుఖదేవ్ను చంపడానికి. కేవలం అతన్ని చంపడానికే ఈ 21 ఏళ్ల యువతి ఆ నేర సామ్రాజ్యంలోకి ఎంటర్ అయ్యిందంట. ఆమె కోరిక మేరకే ఈ రోహిత్ చంపించాడని, ఇందుకోసమే ముందే తిహార్ జైల్లో ఉన్న లారెన్స్ పీష్వా సాయం తీసుకున్నట్లు టాక్ ఉంది. తమ కులానికి చెందిన సుఖదేవ్ను చంపడం వెనుక ఆనంద్ పాల్ పేరుతో డబ్బులు తినడం ఒక కారణమైతే, తన తండ్రిని చంపిన వారికి వ్యతిరేకంగా సుఖదేవ్ పోరాడలేదు అని, అతని పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి సొంతానికి వాడుకున్నాడని, ఇతను మన కులానికి చీడపురుగని చంపించిందట. అయితే ఈ కులం యాంగిల్ స్టోరీలను జైపూర్ పోలీసులు ధృవీకరించడం లేదు. విచారణ ఇంకా సాగుతుందని కూల్గా చెప్తున్నారు. మరి నాన్న కోసం కూతురు హత్య చేయించిందా? ఏకంగా గ్యాంగ్స్టర్తో అక్రమ బంధం పెట్టుకొని కర్ణిసేన ప్రెసిడెంట్ను చేతికి మట్టంటకుండా చంపించిందా అనేది తేలాల్సి ఉంది. తండ్రిని చంపిన వాడిపై పగ తీర్చుకోవడానికి 21 ఏళ్ల అమ్మాయి ఏకంగా గ్యాంగ్స్టర్ను పడేసి అతనితో పగ తీర్చుకునేలా చేసింది. రాజస్థాన్లోనే కాదు, ఇప్పుడు ఇండియాలోనే ఇది మోస్ట్ సెన్సేషనల్ కేసు అయింది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దాత్రి సైనింగ్ ఆఫ్.